ముస్లింలు కుక్కలను పెంచవచ్చా పెంచకూడదా? ఇస్లాం దీని గురించి ఏమని తెలియజేస్తుంది? ఇంట్లో కుక్కల్ని పెంచవచ్చా లేదా షాప్లో కుక్కల్ని ఉంచుకోవచ్చా అనే ప్రశ్నపై మనం చర్చించుకుందాం. విశ్వం మొత్తంలో ఉన్న ముస్లిం ప్రజలు ఎవరిదైతే కల్మా చదువుతున్నారో అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నది ఏమనగా, ఏ ఇంటి లోపల అయితే కుక్క ఉంటుందో ఆ ఇంటి లోపలికి సమృద్ధితో కూడిన దేవదూతలు ప్రవేశించారు. వారు పాపానికి గురవుతారు. ముస్లింలు కుక్కలను పెంచరాదు అని మహాప్రవక్త వారు తెలియజేశారు. సోదరులారా, ముఖ్య గమనిక ఏమిటంటే, ఎవరిపైన అయితే గుస్ల్ ఫర్జ్ అవుతుందో, అనగా భార్య భర్త కలిసిన తర్వాత వారిపైన గుస్ల్ ఫర్జ్ అవుతుంది, వారు సూర్యుడు ఉదయించే సమయం ముందు వరకు వారు గుస్ల్ చేసుకోవాలి, లేదంటే పాపానికి గురవుతారు. ముఖ్య మాట ఏమిటంటే, ఆ ఇంటి లోపలికి సమృద్ధితో కూడిన దేవదూతలు ప్రవేశించారు. దీన్ని బట్టి అర్థమైంది, ఎవరిపైన అయితే గుస్ల్ ఫర్జ్ అవుతుందో వారు ఫజర్ నమాజ్ ముందు సమయం వరకు వారు స్నానం గుస్లు చేసుకోకపోతే ఆ ఇంటి లోపలికి సమృద్ధితో కూడిన దేవదూతలు ప్రవేశించరు. అలాగే ఏ ఇంట్లో అయితే కుక్క ఉంటుందో ఆ ఇంట్లో కూడా సమృద్ధితో కూడిన దేవదూతలు ప్రవేశించరు. కావున గుస్ల్ ఫర్జ్ అయిన సమయంలో వెంటనే గుస్లు చేసుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలో కుక్కలను పెంచరాదు. అలాగే సైన్స్ ఏమని సమాధానం చెబుతుందో తెలుసా? కొందరు అంటారు, ఏమండి కుక్కలు చాలా విశ్వాసం అండి, కుక్కల్ని పెంచుకుంటాము, దీనిలో తప్పేముంది? అయితే తెలుసుకోండి, దీని వెనక ఉన్న రీజన్ ఏమిటో తెలుసా? సైన్స్ సమాధానం చెబుతుంది, ఎవరైతే కుక్కల్ని పెంచుతారో వారు అనేక రోగాలకి గురవుతారు. దాని యొక్క సలైవా, దాని యొక్క ఒమ్ము వద్ద ఎన్నో ఇన్ఫెక్షన్స్, ఎన్నో డిసీజులు, ఎన్నో రోగాలు ఉంటాయని సైన్స్ సమాధానం చెబుతుంది. చిన్న పిల్లల్ని మీరు ఒకవేళ కుక్క దగ్గర ఉంచినట్లయితే దాని సలైవ వల్ల, దాని యొక్క ఉమ్ము వల్ల అనేక రోగాలు చిన్న పిల్లలకి అటాక్ అవుతాయి. అలాగే వారి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది, వారు త్వరగా వీక్ అయిపోతారని సైన్స్ సమాధానం చెబుతుంది. అల్హమ్దులిల్లాహ్, ఇదే మాట మన యొక్క మహాప్రవక్త వారు 1400 సంవత్సరాల క్రితమే తెలియజేశారు. ఇంట్లో కుక్క ఉంచవద్దు. కేవలం ముస్లిం ప్రజలే కాదు, ఇతర ధర్మానికి సంబంధించిన వారు కూడా కుక్కలను ఇంట్లో ఉంచుకోకండి. దాని యొక్క సలైవా, దాని యొక్క ఒమ్ములో అనేక రోగాలు ఉన్నాయి, డిసీజులు ఉన్నాయి. ఇది నా మాట కాదు, సైన్స్ కూడా సమాధానం చెబుతుంది. కావున కుక్కలను ఇంట్లో పెంచుకోకండి. దీనివల్ల రోగాలు కూడా ఉంటాయి. అలాగే మీ సంపాదన, మీ యొక్క సమృద్ధి పైన కూడా దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ ఇంట్లో కుక్క ఉన్నట్లయితే వెంటనే తీసుకువెళ్ళి దాన్ని అమ్మేయండి. ఆ తర్వాత మీరు సుఖ సంతోషాలతో ఉండవచ్చు. అల్లాహ్ మీ సంపాదనలు సమృద్ధి చూపాలని దువా చేస్తున్నాను. ఆమీన్. అల్లాహుమ్మ ఆమీన్.